Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో మనము ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్లాన్ చేస్తున్నామండి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండి. సో ఇది మనకి మీరు అంటే ఆన్సర్ రైటింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకైనా లేకపోతే ఇండివిజువల్గా చదువుకునే వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనం టోటల్గా మనకి 120 నుంచి అంటే మనకు వచ్చిన టైం వచ్చేసి 130 టు 140 డేస్ బిట్వీన్లో ఉంది. సో మనకి 130 డేస్ అనేది మన చేతిలో ఉంది. ఈ 130 డేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే అప్రాక్స్గా 4 మంత్స్ మన చేతిలో ఉంది కదా. ఈ 4 మంత్స్ మనం ఎలా చదవాలి, డైలీ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, డే టు డే ప్రోగ్రామ్ ఎలా మనం అనలైజ్ చేసుకోవాలి, మనం ఆన్సర్స్ని ఎలా ఇప్పుడు ఈ రోజు ఆన్సర్ రాసాము మరి దానిలో రైట్ రాసామా రాంగ్ రాసామా దాని నుండి మనం ఏం నేర్చుకున్నాము నెక్స్ట్ డే ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది వీక్లీ రాశారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అంటే మీకు డైలీ రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఒక టాపిక్ మీద రాశారు, ఈ టాపిక్ నుంచి మీరు ఆన్సర్ రాయగలుగుతున్నారు. అది ఎలా రాయగలుగుతున్నారు, ఇంట్రో ఎలా రాస్తున్నారు, బాడీ పార్ట్ ఎలా రాస్తున్నారు, కంక్లూజన్ ఎలా రాస్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డే టు డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అయితే మరి ఇక్కడ 120 డేస్ అయితే మనం ప్లాన్ చేసామండి. ఈ 120 డేస్లో 100 డేస్లోనే అప్రాక్స్గా 95 డేస్లోనే మన సిలబస్ అనేది కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా, మరి ఇక్కడ ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఇంకా మనకి స్టిల్ ఏమైతుంది, ఇంకా మనకి 20 to 30 డేస్ మన చేతిలో ఉంటాయి. ఈ 20 to 30 డేస్ రివిజన్ రివిజన్ అండ్ రివిజన్ ఇలా మనం రివిజన్ చేసుకుంటూ ఇఫ్ పాసిబుల్ అయితే ఫుల్ లెంత్ టెస్ట్ రాయడం. సో మరి ఇందులో మనం ఏం చేస్తున్నాము అని అంటే ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఇస్తాము. సో రివిజన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూద్దాం, చూడండి ఇక్కడ డే వన్ తీసుకుంటే మనకి సబ్జెక్ట్ తీసుకుంటే నేను ఫస్ట్ పేపర్ 2తో స్టార్ట్ చేసాం. ఎందుకు పేపర్ 2 అంటే మనము ప్రిలిమ్స్కి ముందు కూడా ప్రిపేర్ అయ్యాం. ఐ థింక్ మీరు ఎవరైనా ఫాలో అయితే ఐడియా ఉంటుంది. సో ప్రిలిమ్స్కి ముందు కూడా మనం ప్రిపేర్ అయ్యాం. అప్పుడు చాలా మంది మన మెయిన్స్ ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అయ్యారు. అప్పుడు మనం ఏం చేసామంటే పేపర్ 2 అండ్ పేపర్ 4 కలిపి చేస్తూ వచ్చాం. ఎందుకనంటే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవ్వాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవ్వాలి. సో ఇప్పుడు అలా కాకుండా సింగిల్ పేపర్తో మనం చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుకోవాలండి మెయిన్స్కి. ఎందుకంటే క్వశ్చన్ అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి. సో డేటా ఇంటర్ప్రిటేషన్కి నేను ఒక 30 డేస్ ఇచ్చానండి కంప్లీట్గా. సో అందుకే అంటే డైలీ మీరు దీనికి గంటలు గంటలు టైం కాకుండా డైలీ ఒక 1 అవర్ పెట్టుకోండి. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్, స్టాటికల్ డేటా అండ్ స్టడీ గ్రాఫ్ చార్ట్స్ బార్స్ వీటన్నిటి కలిపి నేను 5 డేస్ ఇచ్చాను చూడండి. డే 1లో డే 2లో ఒక 1 వీక్ మనం ఇదే మొత్తం చదువుకుంటాం. తర్వాత ప్రాబ్లం బేస్డ్, తర్వాత ట్యాబ్లెట్ డయాగ్రామ్స్ అదొక 1 వీక్. సో అలా ఉంటుంది. సో మరి డే 1 చూడండి పేపర్ 2లో తీసుకుంటే మనకి ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అనేది మనం ఇక్కడ ఫస్ట్ తీసుకోవడం జరిగింది విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద మోడర్న్ హిస్టరీ. ఓకేనా, సో మరి ఫస్ట్ డే టాపిక్ తీసుకుంటే మనకి ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ ఇంకోటి రిలీజియస్ మూవ్మెంట్ ఏమున్నాయి, 6th century బీసీ, జైనిజం, బుద్ధిజం, ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గంధార, మధుర, అమరావతి స్కూల్, సో కల్చరల్ కండిషన్స్ అండ్ మౌర్యన్, శాతవాహన, గుప్తాస్. ఇది మనకి డే 1 టాపిక్ అండి. సో చాలా మంది అనుకోవచ్చు డే 1లో ఎన్ని చదవగలవా అంటే చదవాలండి, ఎందుకంటే ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఈ మాత్రం చదివితేనే 95 to 100 డేస్ లోపు 1 రివిజన్ కంప్లీట్ చేస్తారు. అంటే చాలా మంది కొన్ని వీకర్ ఏరియాస్ నుంచి స్టార్ట్ చేద్దామని, కొందరు స్ట్రాంగర్ ఏరియాస్ నుంచి స్టార్ట్ చేద్దామని. సో మీరు ఎలా స్టార్ట్ చేద్దామని నేను పేపర్ వైజ్గా మీకు డేస్ డివైడ్ చేశాను. మీరు ఎలానైనా స్టార్ట్ చేయొచ్చు. పేపర్ 3 కావాలంటే పేపర్ 3 కూడా మనము ప్రొవైడ్ చేసాము. పేపర్ 4 అంటే పేపర్ 4 ప్రొవైడ్ చేసాము. 5, 6 అట్లా మనం ఏ పేపర్ వైజ్గానైనా ప్రొవైడ్ చేసాము. బట్ నేను ఏంటంటే మనకి డే 1 మళ్ళీ కొంచెం మనకి అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, జైనిజం, బుద్ధిజం కానీ ఇవి మనకి బాగా అర్థమైన టాపిక్స్, కొంచెం ఈజీగా తెలిసిన టాపిక్స్ కాబట్టి నేను ఇక్కడితో స్టార్ట్ చేశాను. ఓకేనా, సో డే 1 టాపిక్. మరి ఇక్కడ డే 1లోనే మనము ఇక్కడ ఈ డేటా అనలిటిక్స్ కూడా మనము ఏదైనా ఒక టాపిక్ చేసుకుంటాం. ఈ స్టాటికల్ డేటా స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ లేకపోతే చార్ట్స్, బార్ లైన్స్, ఇందులో మీకు ఏదైనా ఒక టాపిక్ చేసేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డే 2. మరి డే 2 తీసుకుంటే ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ ద ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ సొసైటీ. అంటే ఇస్లాం యొక్క ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీ మీద ఏ విధంగా ఉంది. ఓకేనా, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కాకతీయ అండ్ విజయనగర టైంలో లాంగ్వేజెస్ కానీ, లిటరేచర్ కానీ, ఆర్ట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి డే 2లో ఉంటుందండి.
మరి డే 3 తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా అండ్ కర్ణాటక వార్స్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆంగ్లో మరాఠా వాసు, సిక్కు వారు. సో ఇలా మన కొలోనియల్ టైంలో ఉన్న వార్స్ గురించి ఇక్కడ ఉంటుంది. సేమ్ డే 2లో మళ్ళీ ఇక్కడ మనకి డే 3లో డేటా అనాలిసిస్ నుంచి గ్రాఫ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మరి డే 4 తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్ అంటే మన ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయి కదా 19th సెంచరీ 1857 రివోల్టే కానీ, తర్వాత యాంటీ కాస్ట్ మూమెంట్, తర్వాత ఈ బ్రహ్మ సమాజ్ కానీ, ఆర్య సమాజు. సో వీటన్నింటికి ఉంటాయి. సోషో రిలీజియస్ రీఫార్మ్స్ గురించి అండ్ వాటి యొక్క మూమెంట్స్ గురించి మనము డే 4లో చూసుకుంటాము. అండ్ కమ్ టు ద డే 5కి వస్తే దెర్ ఆర్ ద 3 పేజెస్ అనేవి మనకు ఉండడం జరిగింది. అక్కడ చూడండి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1885 నుంచి 1947 వరకు మనం డే 5 చూసుకుంటాము. మరి డే 6 వచ్చేసి మనకి ఎస్ఏ రేటింగ్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ మనకి ఎస్ఏ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. తర్వాత డే 7 ఈ రోజు మాత్రం ప్రతిదీ కూడా మీరు రివిజన్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఏ రేటింగ్ రాయాలి, రివిజన్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ డే 7 సో ఎవ్రీ లైక్ ఒక సబ్జెక్ట్ తర్వాత మనం ఖచ్చితంగా 1 డే అనేది రివిజన్ కి తీసుకోవాలి. సో మీకు ఇక్కడ 2 days వస్తుంది, బట్ ఇక్కడ మీరు ఎస్ఏ రేటింగ్ రాయాలండి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే తెలంగాణ రిలేటెడ్ హిస్టరీ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ, ఇక్ష్వాకులు, తర్వాత శాతవాహనులు, విష్ణు కుందనిసు అండ్ జైనిజం, బుద్ధిజం మన తెలంగాణలో ఏ విధంగా రైజ్ అయింది అనే దాని మీద మనము డే 8 ఉంటుంది. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి తీసుకుంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఈ టాబ్లర్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, సో దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి డేలో ఒక 1 hour. మరి డే 9 తీసుకుంటే మెడవల్ తెలంగాణ రిలేటెడ్ అండి. కాకతీయ కానీ, ఇప్పుడు వెలమ కింగ్డమ్స్, తర్వాత సోషో కల్చరల్ డెవలప్మెంట్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది డే 9 రోజు చేసుకుంటాము. సో ఇక్కడ మనకి డైలీ మనము ఎన్ని క్వశ్చన్స్ అంటే డైలీ 3 క్వశ్చన్స్ ఇస్తామండి. ఓకేనా. సో 100 daysకి మీరు 300 క్వశ్చన్స్ విత్ డే, ఇంకా మనకి ఫుల్ టెస్ట్ ఉంటుంది. అంటే 15 into మనము 6 టెస్ట్లు ఫుల్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. ఓకేనా. 15 into 6 మనకి ఫుల్ టెస్ట్లు ఉంటాయి. ఓకే. సో అంటే అప్రాక్సిమేట్ మీకు ఎంత అంటే 400 క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఓకేనా. సో చూసుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనము టాబ్లర్ కానీ లేకపోతే డేటా మన ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద లాజికల్ రీజనింగ్ కానీ ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి డే 10 తీసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అసఫ్ జాహీ డైనాసిటీ. ఇక్కడ అసఫ్ జాహీ డైనాసిటీ కానీ, సాలార్ జంగ్ రీఫార్మ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్స్ కానీ, తర్వాత నిజాం ల్యాండ్ టెన్యూర్స్ ఏ విధంగా ఉన్నాయి, మన జగీర్దారీ సిస్టము, దేశ్ముఖ్, సో ఇవి మనం డే 10లో చూసుకుంటాము. అండ్ మన రివోల్ట్ ఆఫ్ 1857 అనేది హైదరాబాద్లో కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోవాలి ఇందులో. సో దీని మీద మనకి టెస్ట్ ఉంటుంది. డే 11 తీసుకుంటే సోషో కల్చరల్ అవేకింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఏ విధంగా ఉంది, ఇప్పుడు నిజాం రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది, ఆంధ్ర మహాసభ, తర్వాత సోషల్ రిఫార్మ్స్ మూవ్మెంట్, బ్రహ్మ సమాజు, హిందూ సమాజు, దళిత్ మూవ్మెంట్. సో నేను ఇవన్నీ ఆల్రెడీ వీడియోలు మీకు యూట్యూబ్లో పెట్టాను, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో ఇలా మనం ఈ టాపిక్ మీద చేసుకుంటాము. తర్వాత మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి డే 12 తీసుకుంటే నిజాం రూల్ అడ్వైజరీ. ఇక్కడ మన అంటే ఆదివాసీ రివోల్ట్స్ ఉన్నాయి కదా మనకి, రామ్జీ గోండ్, కొమరం భీము, సో తర్వాత ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. తెలంగాణ పీసెంట్ రివోల్ట్స్, సో అంటే పీసెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్స్ అని అంటాము. సో వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్తగా చదువుకోవాలి ఈ టాపిక్ ని. అర్థమైందా. మళ్ళీ డే 13 వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఎస్ఏ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ డే 14 వచ్చేసి కంప్లీట్ గా రివిజన్ ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇండియా తీసుకుంటే ఫిజికల్ సెట్టింగ్స్ ఏమున్నాయి, తర్వాత క్లైమేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు లానీనా ఎల్నీనా ఇలా మనం చూసుకోవాలి. తర్వాత ఫుడ్ డ్రాఫ్ట్, తర్వాత ఎనర్జీ రిసోర్సెస్ ఏమున్నవి, క్రైసిస్ ఏమున్నవి అనేవి మనము డే 15 రోజు చూసుకుంటాము. అండ్ మన డేటా ఇంటర్ప్రిటేషన్కి వస్తే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని అంటే నెంబర్ సీక్వెన్సెస్ కానీ, సిరీసెస్ కానీ ఏదైనా ఒక టాపిక్, ఎందుకంటే దీనికి కూడా మనం 5 days ఇస్తాము. ఓకేనా. తర్వాత ఈ విధంగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 16 తీసుకుంటే అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. సో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంది, ఓకేనా, ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం. మనం మేజర్ ఇండస్ట్రీస్ కానీ ఏమున్నవి, కాటన్, టెక్స్టైల్, సిమెంట్, షుగర్, ఆటోమొబైల్స్, ఐటీ అండ్ ఫుడ్ ప్రొసీజర్ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మెయిన్గా ఎస్పెషల్లీ ఈ రోడ్ రైల్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి అంటే ట్రాన్స్పోర్టేషన్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ డే 17 తీసుకుంటే 2 మేజర్ పోర్ట్స్ అండ్ చేంజింగ్ ద ట్రెండ్. ఇప్పుడు అంటే మనకి మేజర్ పోర్ట్స్ ఏమున్నాయి, ఇండియా ట్రేడ్ రోల్, తర్వాత రోల్ ఆఫ్ WTO ఉంది కదా,
సో WTO ఒక రోల్ ఏ విధంగా ఉంది, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, HDI అంటే ఏంటి, అర్బనైజేషన్ ప్రాసెస్ ఏంది, అర్బన్ గ్రోత్ పాలసీస్ ఏమున్నాయి అనే దాని మీద, స్మార్ట్ సిటీస్ ఎస్పెషల్లీ దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మరి ఇక్కడ మన డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చినప్పుడు నెంబర్ సిస్టమ్ కానీ ఏదో ఒక టాపిక్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డే 18 తీసుకున్నాం. డే 18 తీసుకుంటే జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ తెలంగాణ స్టేట్ యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి కదా, సో అవి మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ మేజర్గా మినరల్స్ ఏమున్నాయి, ఎనర్జీ రిసోర్సెస్ ఏమున్నవి, అంటే మన కోల్, ఐరన్, లైమ్ స్టోన్ ఈ విధంగా ఏమేమి ఉన్నాయి అనే దాని మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత నెంబర్ సీక్వెన్సెస్, సిరీస్ యావరేజెస్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డే 19 తీసుకుంటే అగ్రికల్చర్. మరి అగ్రికల్చర్ రిలేటెడ్గా మనకి మిటిగేషన్ ప్రాసెస్, తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ ఏమున్నాయి, వాటర్ ట్యాంక్స్ కానీ వెల్స్ కానీ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనే దాని మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రిలేటెడ్గా టూరిజం కూడా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత రోడ్స్, రైల్వే నెట్వర్క్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. నెక్స్ట్ డే 20 తీసుకున్నప్పుడు అర్బనైజేషన్. సో అర్బనైజేషన్ అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మైగ్రేషన్ అనేది ఎవల్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అర్బన్ గ్రోత్ అనేది హైదరాబాద్ ఇప్పుడు మనకి అర్బన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత మన ఇప్పుడు ప్రైమరీ హైదరాబాద్ కానీ తర్వాత సిటీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ORR ఇప్పుడు మనకి మెట్రో ఉంది, GHMC ఇవి ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని చూసుకోవాలి. డే 21 తీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎస్ఏ రైటింగ్ టెస్ట్ ఉంటుందండి. డే 22 తీసుకుంటే రివిజన్ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా, సో ఇవి ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినాయి కాబట్టి నేను సిలబస్ ఇలా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డే 23 తీసుకుంటే ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అనే దాని మీద. సో ఫస్ట్ ఇండియన్ సొసైటీ మీద మనకి టాపిక్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు సేలియంట్ ఫీచర్స్ ఏమున్నాయి, యూనిక్ డైవర్సిటీ ఏముంది, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, తర్వాత ట్రైబల్ రిలీజన్. ఓకేనా, సో ఇవి ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, మనం చదువుకోవాలి. డే 24 తీసుకున్నప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్, మన వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఈ గ్రూప్స్ ఏంటి, తర్వాత క్లాసెస్, మైనారిటీస్, ఉమెన్, చిల్డ్రన్ ఏ విధంగా ఉన్నది ఇవి చూసుకోవాలి. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో టైం, వర్క్, స్పీడ్ అనే దాని మీద చూసుకోవాలి. ఒకవేళ ఇవి మనకి 1 వీక్లో కంప్లీట్ అవ్వకపోయినా మీకు టైం ఉంటుంది చూసుకోవచ్చు, బట్ యాజ్ మచ్ యాజ్ మీరు ట్రై చేయాలి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక షెడ్యూల్ పెట్టుకోరు. షెడ్యూల్ పెట్టుకోకుండా వాళ్ళంతట వాళ్ళు ఏదో ప్రిపేర్ అయిదాం అనుకుంటారు. కానీ ఎప్పుడైనా మన దగ్గర షెడ్యూల్ అనేది ఉంటేనే మనకి అది చాలా యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా, సో నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్, తర్వాత వైలెన్స్ అగెనిస్ట్ ద ఉమెన్. అంటే మనకి ఇక్కడ సోషల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డెవలప్మెంట్ ప్రాసెస్లో కానీ, అర్బనైజేషన్లో కానీ, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్లో కానీ, అగ్రేరియన్ డిస్ట్రెస్ ఏ విధంగా ఉంది, మిటిగేషన్ ఏంటి. సో ఇలా మనం డే 25 అనేది చూస్తాం. మరి డే 26 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సోషల్ ఇష్యూస్ తెలంగాణలో ఏమున్నవి, లైక్ వెట్టి, జోగిని కదా, మన దేవదాసి సిస్టమ్ కానీ, తర్వాత గర్ల్ చైల్డ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా, చైల్డ్ మ్యారేజెస్ ఈ విధంగా మనం జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి, ఎందుకంటే ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి టైం స్పేస్ ఏదైనా ఒకటి చూసుకోవాలండి. డే 27 తీసుకుంటే సోషల్ పాలసీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ. అంటే ఇప్పుడు ఈ పాలసీస్ ఫర్ ఉమెన్కి ఏ విధమైన పాలసీస్ ఉన్నాయి, చిల్డ్రన్స్కి ఏమున్నవి, తర్వాత డిజబుల్ పీపుల్కి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎన్వైరన్మెంటల్ పాలసీస్ ఏమున్నాయి, హెల్త్ రిలేటెడ్ పాలసీస్ ఏమున్నాయి, ఇలా ప్రతిదీ మనకు పాలసీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డే 28 తీసుకుంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుందండి. డే 29 తీసుకుంటే మనకి రివిజన్, అంటే ఏదన్నా ఇంకా మనం ఆ సండే మండే అని కాదు, రివిజన్ పెట్టేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ డే 30 తీసుకుంటే ఇక్కడ మనం పాలిటీ స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ పాలిటీ తీసుకున్నప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, డ్రాఫ్టింగ్ కమిటీస్, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సేలియంట్ ఫీచర్స్, బేసిక్ స్ట్రక్చర్, దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ బేసిక్ స్ట్రక్చర్ నుంచి కూడా అడగొచ్చు. ఓకేనా, మరి ఇక్కడ సేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం ఒక క్వశ్చన్ కూడా చూసుకోవాలి. తర్వాత డే 31 తీసుకున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ఆర్టికల్ ఇవ్వరు కదా, డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా మనకి బేస్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, సో చూసుకోవాలి. అండ్ ఇక్కడ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఏదైనా ఒక టాపిక్ అనేది మనం చేసుకోవాలండి. డే 32 తీసుకుంటే మనకి సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్ కానీ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, గవర్నర్, మన చీఫ్ మినిస్టర్ కానీ, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డే 33 తీసుకుంటే జ్యుడిషియల్ సిస్టమ్, అంటే ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది,
లైక్ సుప్రీంకోర్టు, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, జ్యుడిషియల్ రివ్యూస్, యాక్టివిజం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిజం రివ్యూస్. సో అలా చూసుకోవాలి. డే 34 తీసుకున్నప్పుడు ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇష్యూస్ ఏమున్నవి చూసుకోవాలి. దాంతో పాటుగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కానీ ఏ విధంగా ఉన్నది అనే దాని మీద మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డే 35 రోజు మళ్ళీ ఏసే రేటింగ్ టెస్ట్ ఉంటుంది. డే 36 రోజు రివిజన్. డే 37 గవర్నెన్స్ తీసుకున్నప్పుడు గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ గవర్నెన్స్ దాని యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, తర్వాత పిఎంఓ అంటే ఏంటిది, తర్వాత డిపార్ట్మెంట్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఫినాన్షియల్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ అంటే. సో ఇది మనము డే 37 రోజు చూసుకుంటాము. డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మనకి ఇక్కడ 35 డేస్ వరకు ఒక రివిజన్ కంప్లీట్ అవుతుంది. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఏదైనా టాపిక్స్ పెండింగ్ ఉన్నా కూడా కంటిన్యూ చేసుకోండి. ఇంకొక 30 డేస్ వరకు కంటిన్యూ చేసుకున్నా, ఇంకా 60 డేస్ చేసుకున్న డేటా ఇంటర్ప్రిటేషన్ డైలీ 1 అవర్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, చేసుకోవచ్చు. విత్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఓకే, నా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి, మర్చిపోవద్దు. మరి డే 38 రోజు తీసుకుంటే మనకి గవర్నెన్స్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఏ విధంగా ఉంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు కలెక్టర్ రోల్ ఏ విధంగా ఉంటుంది, అర్బన్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, స్టేట్ ఫినాన్స్ కమిషన్ అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, పవర్స్ ఏంటి, అండ్ ఇప్పుడు మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజబుల్ వీళ్ళన్నీ ఉన్నాయి కదా. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ లీగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం డే 38 రోజు చూసుకుంటాము. డే 39 తీసుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ అండ్ ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్ వర్క్స్. ఓకేనా, ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది, రైట్స్ రిలేటెడ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. తర్వాత డే 40 తీసుకుంటే డిబేట్స్ ఆన్ ద డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, సివిల్ సొసైటీస్, మనకి ఇప్పుడు సిబిఓ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఎస్హెచ్సి మనం అంటాం కదండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత ఎన్జిఓస్, సో తర్వాత పీపీపీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ నుంచి. నెక్స్ట్ డే 41 తీసుకుంటే ఎథిక్స్, మనకి ఇక్కడ ఎథిక్స్ వాల్యూస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సివిల్ సర్వీసెస్ యొక్క బ్యూరోక్రసీ ఏ విధంగా ఉండాలి, సివిల్ సర్వెంట్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కానీ మతలబ్ సిటిజన్ సెంటర్ అంటే ఏంటి, జెండర్ సెన్సిటైజేషన్, ట్రాన్స్పరెన్సీ. సో ఈ విధంగా మనకి ఏముంటాయి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, మళ్ళీ తర్వాత డే 42 రోజు మనకి ఎస్ఏ రేటింగ్ ఉంటుందండి. డే 43 తీసుకున్నప్పుడు మనకి మళ్ళీ రివిజన్ ఉంటుంది. ఓకేనా, తర్వాత డే 44 తీసుకుంటే మనకి పేపర్ 4 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, డే 44 రోజు పేపర్ 4 అనేది మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇండియన్ ఎకానమీ అండ్ దాని యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, సో మరి డెవలప్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎస్పెషల్గా ఇండియన్ ఎకానమీకి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఎకానమీ అనేది మనం మర్చిపోకుండా మంచిగా చదువుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మరి ఎకానమీ తీసుకుంటే మనం ఇక్కడ డే 44 రోజు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది, దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది చూస్తాము. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, మనం చదువుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ఇది చాలా మనం ఎక్కువ శాతం క్వశ్చన్స్ చూస్తాము. ఓకే, అది మనం నేషనల్ ఇన్కమ్ అనే దాన్ని జాగ్రత్తగా మంచిగా చదువుకోవాలి. 1 సెకండ్ అండి. నెక్స్ట్ మరి డే 45 తీసుకుంటే పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, తర్వాత హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ ఏంది, ఇలా మనం చూసుకోవాలండి. అయితే ఇక్కడ చాలా మందికి 1 డేలో ఇంత కంప్లీట్ చేయగలమా అని అంటే నేను చెప్పేది ఏంటంటే చెయ్యాలండి, చేస్తేనే సక్సెస్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. రిమెంబర్ దిస్. డే 46 తీసుకున్నప్పుడు మనీ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉంటుందండి. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నవి, బ్యాంకింగ్ సెక్టార్ ఏంటి, ఆర్బీఐ గురించి మనకి టెస్ట్ ఉంటుంది. డే 47 తీసుకున్నప్పుడు పబ్లిక్ ఫినాన్స్ అంటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, తర్వాత పబ్లిక్ డెట్ కాంపోజిషన్, తర్వాత మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ. తర్వాత డే 48 తీసుకున్నప్పుడు ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, తర్వాత ఏ విధంగా ఉంటుంది, 5 years ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, 12th 5-year ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, నీతి ఆయోగ్. సో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ డే 49 తీసుకున్నప్పుడు
ఇక్కడ మనకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. డే 50 తీసుకున్నప్పుడు మనకి రివిజన్ ఉంటుంది. డే 51 తీసుకున్నప్పుడు తెలంగాణ ఎకానమీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. ఎకానమీ డెవలప్‌మెంట్ అనేది ఏ విధంగా ఉంది? అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడ్ ఏ విధంగా ఉంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఏం జరిగింది? మన తర్వాత జీఎస్‌డీపీ అంటే ఏంటిది? సోషల్ సెక్టర్ ట్రెండ్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. డే 52 రోజు తీసుకుంటే హ్యూమన్ రిసోర్సెస్ అంటే డెమోక్రటిక్ స్ట్రక్చర్ అనే తెలంగాణలో ఏ విధంగా ఉంది? సెక్స్ రేషియో గాని, తర్వాత లిటరేచర్ గాని, ఓకేనా? ఆక్యుపేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? సోషల్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్ ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. డే 53 తీసుకుంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదండి. ఇది మనకి జమీందారీ, జగీర్దారీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఎవల్యూషన్ అయినవి, మళ్ళీ తర్వాత ఈ సిస్టమ్ అనేది ఏ విధంగా తీసేయడం జరిగింది అనేది చూసుకోవాలి. డే 54 తీసుకుంటే అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టర్ 100% క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో తర్వాత జీఎస్డిపి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, డెవలప్మెంట్ ప్రాసెస్లో అంటే ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్గా మనం కంప్లీట్గా అగ్రికల్చర్ క్రెడిట్ ఇస్తారు కదా, లోన్స్ ఇస్తారు, తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏముంటవి అని ఇలా మన మార్కెటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూసుకోవాలి. డే 55 తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సర్టెన్ అమౌంట్ పెట్టారు. మరి అది ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంటే కదా. సో చూసుకోవాలన్నట్టుగా స్ట్రక్చర్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఐసీటీ పాలసీస్ తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డే 56 తీసుకుంటే ఎస్ఏ రేటింగ్ అండ్ డే 57 తీసుకుంటే మనకి ఇక్కడ రివిజన్ అయితే ఉంటుందండి. డే 58 తీసుకుంటే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రొటెక్షన్ పాలసీస్ ఏంది అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. డే 59 తీసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే లైక్ ఇప్పుడు ఫారెస్ట్ రిసోర్సెస్ కానీ, వాటర్ కానీ, ఈ న్యాచురల్ రిసోర్సెస్ గ్రౌండ్ వాటర్లో మళ్ళీ వాటర్ ఎక్కడెక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది, తర్వాత ల్యాండ్, మరి తర్వాత మైనింగ్ అండ్ ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. డే 60 తీసుకున్నప్పుడు ఏకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అండి. 90% క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ. ఏకో సిస్టమ్, ఫుడ్ చైన్, ఏకో సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత బయోడైవర్సిటీ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్ ఏమున్నవి అనేది చూసుకోవాలి. తర్వాత 61 తీసుకున్నప్పుడు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఇప్పుడు పొల్యూషన్లో టైప్స్, వాటర్ పొల్యూషన్, సాలిడ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, తర్వాత సాలిడ్ వేస్టేజెస్, ఈ విధంగా ఏ విధంగా మనకి వేస్టేజెస్ పొల్యూషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. డే 62 తీసుకుంటే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, అసలు ఇష్యూస్ ఏమున్నవి, సమ్మిట్స్ ఏమున్నవి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంది, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంది, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంది. ఓకేనా? తర్వాత 63 రోజు ఎస్ఏ రేటింగ్ ఉంటుందండి. తర్వాత 64 రోజు రివిజన్, 65 రోజు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ గా మనకి ఏమేమి వస్తుంది, సోషో పొలిటికల్ ఎకనామికల్ ఫీచర్స్ ఏమున్నవి, పీపుల్స్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మన కాస్ట్ కానీ, రిలీజియన్, ఆర్ట్ ఇవి ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటాం. తర్వాత డే 66 తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్, ఏమన్నా హైదరాబాద్ లో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్, సాలార్జంగ్ రీఫార్మ్స్, తర్వాత ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూస్ కానీ, సో ఈ విధంగా ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకుంటాం. డే 67 తీసుకున్నప్పుడు సో ఇదే టాపిక్ మీద మనకి టెస్ట్ ఉంటుంది అన్నట్టుగా. డే 67 తీసుకుంటే హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ ఇండియా. సో మరి హైదరాబాద్ స్టేట్ ఇప్పుడు ఇండియా స్వాతంత్రం వచ్చింది, మరి అప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియాలో డైరెక్ట్ కలిసిందా, ఆపరేషన్ పోలో ఏంటి అలా మనం చూసుకోవాలి. ఫార్మేషన్ ఆఫ్ ద పాపులర్ మినిస్ట్రీ, ఇప్పుడు బుర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు, ఆయన గురించి, తర్వాత ముల్కీ అజిటేషన్ అంటే ఏంటి, సో ఈ విధంగా మనం చూసుకోవాలి. డే 68 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే ఆ టైంలో ఇప్పుడు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ రిపోర్ట్ కానీ, ఆ టైంలో ఉన్న కమిటీ రిపోర్ట్స్ ఏంటి, ఫజల్ అలీ కమిటీ రిపోర్టు, ఎస్ఆర్సి, ఓకేనా, అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ కానీ, ఎస్ఆర్సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాని గురించి ఏం మాట్లాడారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత డే 69 తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1956లో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది, అగ్రిమెంట్ ఏంటి, తెలంగాణ రీజనల్ కమిటీస్ ఏమున్నాయి ఇక్కడ, మరి ఎందుకు అసలు ఇది జరగడానికి కారణాలు ఏంటి, వాళ్ళు వైలేట్ చేసిన రూల్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డే 70 తీసుకుంటే వయలేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఏమి వాళ్ళు వైలేట్ చేయడం జరిగింది, అసలు ఎందుకు ఇంత పెద్ద మూమెంట్ రావడం జరిగింది అనే దాన్ని మనం చూసుకోవాలి. ఓకేనా? తర్వాత రవీంద్రనాథ్ డెత్ ఏ విధంగా తను అంటే అమర నిరాహార దీక్ష చేస్తారు, సో అది ఏ విధంగా జరిగింది, తర్వాత తెలంగాణ రోల్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్ రోల్ ఏ విధంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ రోల్ ఏ విధంగా ఉంది అనేది చూడాలి. మరి డే 31 తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా సమితి, కోర్సెస్ ఆఫ్ ద మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, జియో 36 ఏంటి, ఓకేనా, తర్వాత 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, కింద నుంచి క్వశ్చన్ వస్తుంది.
తర్వాత డే 72 తీసుకుంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. 73 రోజు మనకి రివిజన్ ఉంటుంది. డే 74 తీసుకుంటే మొబిలైజేషన్ అంటే పేపర్ మనకి మూమెంట్లోనే సెకండ్ పేజ్. సో ఇప్పుడు ఇక్కడ మనకి కోర్టు జడ్జిమెంట్స్, ముల్కీ రూల్స్కి రిలేటెడ్ ఏమొచ్చాయి, 6 పాయింట్ ఫార్ములా ఏంటి, తర్వాత ప్రొవిజనల్ ఆర్టికల్ 371D, తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటి, మన జీవో 610. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఏమున్నాయో చూసుకోవాలి. 75 తీసుకుంటే రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద నక్సలిస్ట్ మూవ్మెంట్ ఏ విధంగా స్ప్రెడ్ అయ్యాయి, ఓకేనా. రైతు కూలీ సంఘమ్స్ అంటే, తర్వాత అలివేషన్ ఆఫ్ ద ట్రైబల్ ల్యాండ్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, తర్వాత చేంజెస్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఏ విధంగా చేంజ్ అయినాయి, నేషన్ ఆఫ్ ద తెలుగు జాతి, తర్వాత తెలుగు ఐడెంటిటీ అనేది ఏ విధంగా ఏర్పడింది, ఓకేనా. సో ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 76 తీసుకున్నప్పుడు లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ 1990 అంటే ఎల్పిజి రిఫార్మ్స్ ఉన్నాయి కదా, సో అవి ఏ విధంగా ఉన్నాయి, వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. డే 77 తీసుకుంటే మనకి ఫస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పొలిటికల్ ఐడియాలజికల్ డిస్కషన్స్, తర్వాత గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఏ విధంగా ఉంది, అగెనిస్ట్ ద రీజనల్ డిస్పారిటీస్, డిస్క్రిమినేషన్, డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. 78 రోజు ఎస్ఏ రైటింగ్ ఉంటుందండి. 79 రోజు రివిజన్ ఉంటుంది. డే 80 రోజు తీసుకుంటే ఇది కూడా మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్లో, ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ చాలా పెద్ద టాపిక్ కదా. సో ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఏ విధంగా ఫామ్ అయింది, ఇప్పుడు దానికి పబ్లిక్ అవేకింగ్ అనేది ఏ విధంగా జరిగింది, పబ్లిక్ లో అసలు అది ఏ విధంగా వచ్చింది, అంటే ఇప్పుడు తెలంగాణ కావాలి అనే థాట్ ఎందుకు, వాళ్ళు ఏ విధంగా అంటే అవేర్నెస్ అనేది వచ్చింది అనేది మనం చూసుకోవాలి. తర్వాత మన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేవి ఏర్పడ్డవి, తర్వాత భువనగిరి సభ అంటే చాలా సభలు సమావేశాలు జరిగాయి, ఆ సభలో ఏం జరిగింది, డిక్లరేషన్స్ ఏం జరిగాయి అనేది చూసుకోవాలి, ఓకేనా. తర్వాత డే 81 తీసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనేది ఏ విధంగా ఏర్పడింది, తర్వాత మనకి 2004లో పేజెస్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది, తర్వాత గిర్ గ్లానీ కమిటీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టుగా, తర్వాత తెలంగాణ జాయింట్ ఎంప్లాయ్మెంట్ కమిటీ, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ముఖర్జీ కమిటీ, ఇలా కమిటీస్ అనేవి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ గా చూసుకోవాలి, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. డే 82 తీసుకుంటే కల్చరల్ రిలేటివిజం అని తెలంగాణ అంటే కల్చర్ కూడా మన తెలంగాణలో ఒక పార్ట్ గా మనం చెప్పొచ్చు, అంటే ఒక పార్ట్ గా అంటే మన తెలంగాణ ఉద్యమంలో ఒక ఇంపార్టెంట్ రోల్ గా చెప్పొచ్చు, పార్టే అండి, బట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అంటే మళ్ళీ ఏదో మేడం అన్నదని కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నట్టుగా. సో అసలు పోయెట్స్, సింగర్స్, స్టూడెంట్స్, జర్నలిస్టు, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్ వీళ్ళందరి తెలంగాణ మూమెంట్ లో ఏ విధమైన రోల్ అనేది ప్లే చేశారు, ఓకేనా. తర్వాత డే 83 తీసుకుంటే పార్లమెంటరీ ప్రాసెస్, ఇప్పుడు మనకి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది, మరి అప్పుడు మీటింగ్స్ ఏం జరిగాయి, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు, ఈ బిల్ అనేది ఏ విధంగా ప్రాసెస్ అయింది, మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇవన్నీ ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది ఇక్కడ ఫైనల్ గా వచ్చేసింది అన్నట్టుగా. నెక్స్ట్ డే 84కి వచ్చేసి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. డే 85 వచ్చేసి రివిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ తీసుకుంటే క్లాసికల్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఏర్పడింది, అండ్ దాని నేషనల్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. తర్వాత డే 87 తీసుకుంటే నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐసీటీ మోడల్ కానీ, తర్వాత ఇన్సాట్, ఐఆర్ఎస్ సిస్టమ్, ఎడ్యుసాట్, సో చంద్రయాన్, వీటన్నిటి గురించి ఉంటుంది. డే 88 తీసుకున్నప్పుడు స్పేస్ టెక్నాలజీ గురించి, అప్లికేషన్స్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో, ఫుడ్, తర్వాత సునామీ వచ్చిన టైంలో, డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో. డే 89 తీసుకుంటే ఎనర్జీ రిసోర్సెస్ ఏమైనా ఇప్పుడు సోలార్, విండ్, ఓకేనా. తర్వాత మినీ, మైక్రో, స్మాల్ హైడ్రల్, బయోమాస్ వేస్టేజ్ కానీ, మన ఫ్యూయల్ సెల్స్ కానీ, తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత డే అనేది మనకి 90కి వచ్చేసరికి ఎస్ఏ రేటింగ్ ఉంటుందండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారా, మనం ఇంత కేర్ఫుల్ గా చదివితేనే మనకి ఇన్ని రోజులు పడుతుంది, అర్థమైందా. ఒక్క రోజు మిస్ అయినా కూడా మీరు కంప్లీట్ చేయడం అయితే కష్టం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో డైలీ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ డైలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఈ టాపిక్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రోజు నేను పెట్టిన టాపిక్ తెలుసు అనుకోండి, తెలిస్తే మీరు ఇంకో టాపిక్ కూడా ముందే ప్రిపేర్ అయిపోండి, ఏం కాదు, ఓకేనా. బట్ ఆ టాపిక్ లో మాత్రం మళ్ళీ డౌట్స్, మిస్టేక్స్ ఉండొద్దు, ఓకే. నెక్స్ట్ డే 92 క్రాప్స్, సైన్స్ ఇన్ ఇండియా, తర్వాత యూజువల్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఏమున్నవి, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ అంటే లైక్ బయోటెక్నాలజీ, ఇవి ఉన్నాయి కదా మనకి, బయోటెక్నాలజీ రిలేటెడ్ గా మనం చూసుకోవాలండి. 93 రోజు తీసుకుంటే ఫుడ్ బయోటెక్నాలజీ. 94 మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ అంటే డిజీజెస్ ఏముంటాయి, వాటికి రిలేటెడ్ మలేరియా, వైరల్, ఫంగస్, ఇప్పుడు మనం చాలా చూస్తాం కదా, ట్యూబిక్యులర్, హెచ్ఐవి, తర్వాత ఇలా చాలా రకాల వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయి. డే 95 తీసుకున్నప్పుడు వ్యాక్సిన్స్,
వ్యాక్సినేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఇమ్యూనిటీ డెవలప్మెంట్, ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ద వ్యాక్సినేషన్, ట్రెడిషనల్ మెథడ్స్ ఏంది, ప్రజెంట్ ఏంటి అనేది చూసుకోవాలి. సో డే 96 ఎస్ఏ రైటింగ్. సో అంటే డే 95 వచ్చేసరికి మంచిగా చదివితే కంప్లీట్గా 1 రివిజన్ మీకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ డైలీ టెస్ట్ రాయండి. ఇది నా సజెషన్. నేను అంటే చేయనవమని ఫోర్స్ కాదు, మీకు యూజ్ అయితే మంచిగా అవుతుంది. ఎందుకనంటే మీరు డైలీ అసిస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ రోజు ఒక టెస్ట్ రాస్తారు. సో ఈ రోజు టెస్ట్ లో మిస్టేక్ ఉంటుంది, మీకు 24 hours లో ఎవల్యూషన్ ఉంటుంది కాబట్టి ఈ టెస్ట్ గురించి మీకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ టెస్ట్ రాసేటప్పుడు ఇందులో ఉన్న మిస్టేక్స్ ని మీరు ఇక్కడ డెవలప్ చేసుకుంటారు, సెకండ్ టెస్ట్ లో మళ్ళీ ఇందులో మిస్టేక్స్ ని ఇక్కడ డెవలప్ చేసుకుంటారు. ఆ విధంగా మీరు డెవలప్ చేసుకుంటూ రాస్తేనే సక్సెస్ కి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా. తర్వాత డే 97 నుండి మనకి సెకండ్ రివిజన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 3 days గ్యాప్ తీసుకొని పేపర్ 1 ఎస్ఏ రైటింగ్ మీద ఫుల్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ 3 days గ్యాప్. ఓకే, 2 days గ్యాప్ తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ జియోగ్రఫీ అంటే పేపర్ 2 మీద ఫుల్ టెస్ట్ ఉంటుంది. అగైన్ 2 days గ్యాప్, పేపర్ 3 మీద ఫుల్ టెస్ట్. అగైన్ 3 days గ్యాప్, పేపర్ 4 మీద ఫుల్ టెస్ట్. అండ్ 2 days గ్యాప్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫుల్ టెస్ట్. అండ్ తెలంగాణ మూవ్మెంట్ మీద ఫుల్ టెస్ట్. సో డే 117 వచ్చేసరికి మీకు సెకండ్ రివిజన్ కూడా అయిపోతుంది. స్టిల్ యూ హ్యావ్ 20 to 30 days ఇన్ యువర్ హ్యాండ్. సో ఇది మీరు రివిజన్ పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన దగ్గర టెస్ట్ సిరీస్ గురించి తీసుకున్నప్పుడు మరి డైలీ 3 questions ఇస్తాము. వీక్లీ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, తెలుగు, ఇంగ్లీష్ మీడియము, మోడల్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఎవల్యూషన్ ప్రాసెస్ అయితే 24 hours లో జరుగుతుంది. అవర్ డైలీ స్కెడ్యూల్ అనేది బేస్డ్ ఆన్ ద స్కెడ్యూల్ మీదనే టెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 1-on-1 పర్సనల్ మెంటర్షిప్ ఆఫ్లైన్లో, ఆన్లైన్లో బోత్గా అవైలబుల్గా ఉంటుందండి. టెస్ట్ అయితే ఆన్లైన్లో ఉంటుంది. మన ప్రైజెస్ వచ్చేసి మీకు ఈ 120 days అంటే 4 months కలిపి మీకు 999 ఉంటుంది. June 4 మన 14th లోపు జాయిన్ అయిన వాళ్ళకి 15% డిస్కౌంట్. ఇండివిజువల్ పేపర్, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2లో వీక్ ఉన్నారు, కొంతమంది పేపర్ 3లో వీక్ ఉన్నారు. సో ఇండివిజువల్ పేపర్ రాయాలనుకున్న వాళ్ళకి ఇండివిజువల్ కూడా ప్రొవైడ్ చేసాము 2499. ఓన్లీ ఎస్ఏ రైటింగ్ మాత్రమే రాయాలనుకుంటారు కొందరు, వేరే అద్దనుకుంటారు. సో ఎస్ఏ రైటింగ్ వాళ్ళకి 3999. అండ్ మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు ఉన్నారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, వాళ్ళకి 20% డిస్కౌంట్ అయితే ఉంది. ప్రోగ్రామ్ వచ్చేసి 15th June రోజు స్టార్ట్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు క్లియర్గా పెట్టండి. అండ్ తెలుగులో కూడా కావాలనుకుంటే తెలుగులో కూడా స్కెడ్యూల్ నేను ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.